రాజమండ్రి పార్లమెంట్ స్థానం అంటేనే చాలా హాట్ సీట్ అండ్ మరీ ముఖ్యంగా ఈసారి వైసీపీ అంటే అధికార పార్టీ ఏరి కోరి ఎంచుకున్న వ్యక్తి అందరికీ సుపరిచిత వైద్యులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు. వైద్యంపై ప్రభుత్వం పెట్టిన దృష్టిని ఏ మేరకు ప్రజలు ఆస్వాదిస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్న ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే సుమారుగా 60 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్ని గవర్నమెంట్స్ మారిని ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్ల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజెస్ కట్టడానికి సంకల్పించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా 13.5 lakhs crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. మేజర్ గ్రూప్స్ అదానీ, అంబానీ. మీకు అన్ని పార్టీల నాయకులు దాదాపుగా మీకు పేషెంట్లుగా గతంలో ఉండి ఉన్నారు. మీరు చాలా న్యూట్రల్, ఏ పొలిటికల్. కానీ ఇప్పుడు రాజకీయ బరిలోకి దిగాక ఎలా అనిపిస్తుంది మీకు? ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎంత మంచి జరుగుతుంది అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా స్ఫూర్తి పొందారు. ప్రతిపక్షాల గురించి ఇవాళ మీరు అడిగితే వాళ్ళ తీరుతెన్నులు లేక గతంలో ప్రజలకి చేయని పనులు ఇవన్నీ తలుచుకుంటే మీకేమనిపిస్తుంది ఒక పౌరుడిగా? మా అధినాయకుడు కూడా అడుగుతున్నాడు, నా వల్ల మీకు మంచి జరిగింది, మీ కుటుంబానికి మంచి జరిగిందంటే నాకు ఓటేయండి అని చెప్పిన ధైర్యం ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాల వారు ఆయన ఒక టవర్ కట్టాడు హైటెక్ సిటీలో. నేను ఏదో ప్రపంచ మేధావని, ఈయన లేకపోతే ఈ ప్రపంచం ఉండదు, ఈ దేశం ఉండదు, ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, ఏంటో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఈ లాస్ట్ 5 years జరిగిన మార్పు ఏం చూశారు సార్? అంటే ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా మారాయి? గతంలో చిన్న సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి రోజులు తరబడి తిరగాల్సి వచ్చేది, డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. నా కొడుకు చూడట్లేదు, నా కూతురు చూడట్లేదు, కానీ నాకున్న కొడుకు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అసలు అభివృద్ధి జరగట్లేదని చెప్పి మరి ప్రతిపక్షాలు అంత ప్రతి సభలో చెప్తూ, అంటే వారి ఉద్దేశంలో అభివృద్ధి అంటే వాళ్ళు బాగోవడం, వాళ్ళ కొడుకులు బాగోవడం. గతంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రజలకు ఏ పథకాలు అందికావు, జన్మభూమి కమిటీలు ఉండేవి. వాళ్ళు జనాన్ని దోచుకోవడానికే కమిటీలు, జన్మభూమి కమిటీలు జనాన్ని దోచుకునే కమిటీలు. నాకు విజన్ ఉంది, నేను మేధావిని. ఎవరు మేధావిని? మేధావులు ఎవరికి లేదు, ఎవరికి అంత బరుతకు వాళ్ళ ప్రపంచంలో. ఈయన ఒక్క ఆయన మేధావి, ఈయన ఒక్కడికి స్పెషల్ బ్రెయిన్ అని పెట్టాడు దేవుడు. ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తారా అని హేళన చేశారు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీలో 48 seats బీసీస్కి ఇచ్చాము మేము. అవును, వారు ఎంతమందికి ఇచ్చారు చెప్పానండి. మీకు రాజకీయ ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న వారు పురంధేశ్వర్ గారు వస్తున్నారు. వాట్ ఈస్ యువర్ మీ అసెస్మెంట్ ఏంటి సార్? నేను లాయల్గా ఉన్నాను, ఏ పార్టీలో ఉన్నాను అదే పార్టీలో ఉన్నాను. లాస్ట్ ఎలక్షన్లో వారి హస్బెండ్ మా పార్టీ నుంచే పోటీ చేశారు, వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా. అంటే హౌ పీపుల్ కెన్ బిలీవ్. ఈ పార్టీ కాపులకు ఇచ్చినన్ని అవకాశాలు ఇతర పార్టీలు ఎవరు ఎప్పుడు ఎన్నడూ ఇవ్వలేదనే ఒక విశ్లేషణ ఈ మధ్య కాలంలో తెరపైకి వచ్చింది. ముద్రగడ గారు కూడా జాయిన్ అవ్వడం దానికి ఒక మరొక స్టాంపు. ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు, ఆయన నేను రాజకీయాల్లో హీరో అని, అతను సినిమాల్లో హీరో అవ్వచ్చు. కాపుల్ని దారుణంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్ని మార్కులు వేస్తారు? మీ తమ్ముడు అన్నారు కాబట్టి భరత్ గారికి రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని ఏ మేరకు ఆయన న్యాయం చేయగలిగారు? ఇక్కడి నుంచి మీ ప్రణాళిక ఏమి? కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీన్ని బ్రహ్మాండంగా తీసుకొచ్చిన వ్యక్తి భరత్ రామ్. మీ పర్సనల్ మేనిఫెస్టో ఫర్ రాజమండ్రి? రాజమండ్రిని ఐటీ హబ్గా చేయాలనేది ఫస్ట్ నా ప్రయారిటీ. రెండోది మెడికల్ హబ్గా చేయాలి. దిస్ ఈజ్ హిస్టారికల్ సిటీ. టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి. థర్డ్ వన్. అందరికీ నమస్కారం. విజేత కార్యక్రమానికి స్వాగతం. ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. రాజమండ్రి రణక్షేత్రం రమ్మని పిలుస్తోంది అండ్ ప్రస్తుతం రాజకీయ వేడి ఇక్కడ మెల్లిమెల్లిగా పుంజుకుంటోంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానం అంటేనే చాలా హాట్ సీట్ అండ్ మరీ ముఖ్యంగా ఈసారి వైసీపీ అంటే అధికార పార్టీ ఏరి కోరి ఎంచుకున్న వ్యక్తి రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి అందరికీ సుపరిచిత వైద్యులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు.
విజయ భారతి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు వారి ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి వైద్యం చేసి ప్రతి ఇంట్లో చేరువైన వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ గారు. మరి హాట్ సీట్ అని ఎందుకు అనుకుంటున్నామంటే అవతల వైపు ప్రతిపక్షాల తరఫున బాగా సుపరిచిత నాయకురాలైన పురంధేశ్వరి గారు బరిలోకి దిగుతున్నారు. ఏమిటి మరి విజయావకాశాలు, ఏమిటి వారి అజెండా రాజమండ్రి ప్రజల కోసం మాట్లాడబోతున్నాం ఇవాళ. ప్రత్యేకంగా ఇవాల్టి విజేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవును మేడం, 7 నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రతిరోజు కూడా అన్ని నియోజకవర్గాలని కొంచెం మానిటర్ చేసుకుంటూ కొంచెం చాలా బిజీగా ఉంది. ఎలక్షన్ కూడా దగ్గరికి వచ్చేసింది, అందువల్ల రాజకీయ వేడి ఎక్కువగా ఉంది మీరు అన్నట్టుగానే. రైట్. సో ఇంటింటికి తిరుగుతుంటే ఏమిటి సార్ విద్యా వైద్యంపై ప్రభుత్వం పెట్టిన దృష్టిని ఏ మేరకు ప్రజలు ఆస్వాదిస్తున్నారు? అంటే మా నాయకుడు ఒక ఆశయంతో ప్రజల ముందుకు వచ్చాడు. ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజలు పడుతున్న కష్టాలు అవి చూసి 4 అంశాలను ముఖ్యంగా ఎంచుకున్నారు. 1 సంక్షేమం, 2ది అభివృద్ధి, 3 విద్య, 4ది వైద్యం. సో ఈ 4టిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు చక్కగా పేదరికం నుంచి బయటికి రావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి. నా రాష్ట్రంలో పిల్లలెవరూ కూడా చదువు లేకుండా దూరంగా ఉండకూడదు, అదేవిధంగా నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇది సత్సంకల్పంతో ఈ మంచి ఆశయంతో ముందుకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాకు వేరే ఆశలు అలాంటివి ఏమి లేవు. ఈ సత్సంకల్పంతో వచ్చిన వ్యక్తిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సంక్షేమం వల్ల పేదరికం గతంలో 12.6% తగ్గింది. ప్రజలందరూ కూడా ఈ సంక్షేమం ఇవ్వడంలో కూడా ఒక వినూతన రీతి ఉంది. గతంలో అయితే ఏ కొద్దిపాటి సంక్షేమ పథకాలు ఉన్నా కూడా అవి తీసుకోవడానికి ప్రజలు నానా అవస్థలు పడేవారు. వీటిలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు. అదే సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. ఇవి 2 కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు భయపడిపోతున్నారు వాలంటీర్లను చూసి, సచివాలయాలు చూసి. సో మా ముఖ్యమంత్రి, మా నాయకుడు రాష్ట్రంలో 15,004 క్యాపిటల్స్ కట్టాడు. ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి కూడా క్యాపిటల్ ఉన్నది ఈరోజు. ఇది మా విధానం. అదే ఈ సంక్షేమం అందిస్తున్నలో ఒక వినూతన రీతి నుంచి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా 13.5 lakhs crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. మేజర్ గ్రూప్స్ అదానీ, అంబానీ, జిందాల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వచ్చాయి. 158 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రాష్ట్రంలో సుమారుగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం యువతకి. అందులో 2 లక్షలు గవర్నమెంట్ ఉద్యోగాలే. ఇది మేము తీసుకొచ్చిన అభివృద్ధి. 3వది విద్య. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా పిల్లల్ని పనిలోకి పంపకూడదు, చదవాలి, మంచి నాణ్యమైన విద్యను ఇవ్వాలి, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు ధీటుగా ఉండాలి అని చెప్పి ఇంగ్లీష్ విద్యని గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశపెట్టి గవర్నమెంట్ స్కూల్స్ని నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్న ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా మీరు పిల్లల్ని ఎక్కడైనా చదివించండి, నేను ఆ భారం నేను భరిస్తాను. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి పిల్లల్ని పనిలోకి పంపించొద్దు, పిల్లల్ని చదివించండి. మీ ఇంట్లో మీ పిల్లలు చదువుకుంటే మీ కుటుంబ స్థితిగతులు మారుతాయి, దిశ మారుతుంది అని చెప్పి నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది విద్య. ఆరోగ్యం, ప్రతి విలేజ్లోని విలేజ్ క్లినిక్స్, హెల్త్ ఎట్ ది డోర్ స్టెప్స్, వైద్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగి, అన్ని రాష్ట్రాలు తిరిగాను, ఎక్కడా కూడా ఈ విధానం లేదు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదేవిధంగా విలేజ్ క్లినిక్స్, పిహెచ్సిస్, అదేవిధంగా వైద్య విద్యను అభ్యసించడానికి నానా యాతన పడేవారు. సుమారుగా 60 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టిన స్థితి లేదు. ఎన్ని గవర్నమెంట్స్ మారినాయి, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజెస్ కట్టడానికి సంకల్పించారు. అప్పుడు ఆల్రెడీ 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయినాయి కూడా, 150 సీట్లతోటి. అదేవిధంగా మా రాజమహేంద్రవరంలో కూడా మొన్నే మేమే స్టార్ట్ చేసాం, 150 మందిని జాయిన్ చేసుకున్నాం. అంటే వైద్యం పట్ల ఆయనకున్న నిబద్ధత. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 2.5 లక్షలు దాన్ని 10 రెట్లకు పెంచి
25 లక్షలకు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆరోగ్యశ్రీ ఇంత ఉన్నది ఏ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంత పెద్ద మొత్తం గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి హెల్త్ మీద చూపించిన శ్రద్ధ ఎక్కడా కూడా లేదు. ఇది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. రైట్. సో ఈ విధంగా అంటే సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ విద్యని అందిస్తూ వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరు. ఈయనకి ఎవరు సాటి రారు మా నాయకుడికి. చాలా అంటే కొంత మీ బ్యాక్గ్రౌండ్ వల్ల సార్ మీరు చేసిన సేవా కార్యక్రమాలు, మీ అపారమైన విద్య ఏదైతే మీరు సాధించారో గోల్డ్ మెడలిస్ట్గా, ఇవన్నీ మీరు ఎందుకు ఎంపికయ్యారో సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అయినా కూడా ఈ బరిలోకి దిగడం, ఎందుకంటే మీకు అన్ని పార్టీల నాయకులు దాదాపుగా మీకు పేషెంట్లుగా గతంలో ఉండి ఉన్నారు. మీరు చాలా న్యూట్రల్, ఏ పొలిటికల్. కానీ ఇప్పుడు రాజకీయ బరిలోకి దిగాక ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా నాకు రాజకీయాలు అవసరం లేదు మీరు అన్నట్టుగానే. ఎందుకంటే అందరు నాయకులు నా దగ్గరికి వస్తారు, నాకు ఈ అవసరాలు కూడా లేవు. కానీ నేను ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎంత మంచి జరుగుతుంది అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా స్ఫూర్తి పొందాను. తర్వాత నా భార్య ఇదివరకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కార్పొరేటర్గా చేశారు రాధిక అని, ఆవిడ కూడా అడ్వకేట్. ఆవిడ ప్రోత్సాహంతో అలాగే మిత్రుల సహకారంతో ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు, నువ్వు కూడా అందులో పాలు పంచుకుంటే బాగుంటుంది, ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వ్యక్తి నువ్వు సపోర్ట్ చేస్తే ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది, నీకు రాజకీయాలు అవసరం లేకపోవచ్చు కానీ నీ అవసరం ప్రజలకు ఉంటుంది, నీలాంటి వ్యక్తులు కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి మా వాళ్ళందరూ కూడా ప్రేరేపించడంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. సో మరి రాజకీయాల్లోకి వచ్చాక కొంత విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా రాను అవన్నీ పుంజుకుంటాయి. మరి ఎంతో సంస్కారవంతమైన భాష మీది, తీరు మీది. ఏ విధంగా మీరు దాన్ని ఈ ఆటలో పాల్గొనబోతున్నారు? అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ కూడా పోకూడదు. రైట్. అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు చేయడం కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ, ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. అవును. సో నేను ఆ విధంగా పోను. పార్టీ విధి విధానాల గురించి చెప్తాను, మా పార్టీ చేస్తున్న మంచి గురించే మాట్లాడతాను, ఎదుటి పార్టీ వాళ్ళు చేస్తున్న చెడుని కూడా చూపిస్తాను. అంతేగాని వ్యక్తిగత విమర్శలు మాత్రం చేయను. సార్, చెడు జరిగిందంటారా? అంటే ప్రతిపక్షాల గురించి ఇవాళ మీరు అడిగితే వాళ్ళ తీరుతెన్నులు, వాళ్ళ రాజకీయ పోకళ్ళు, వాళ్ళ వ్యూహాలు, లేక గతంలో ప్రజలకి చేయని పనులు, ఇవన్నీ తలుచుకుంటే మీకేమనిపిస్తుంది ఒక పౌరుడిగా? అందులో సమాజంలో ఎంతో బాధ్యతాయుతంగా మీరు స్వచ్ఛందంగా చాలా కార్యక్రమాలు చేశారు. సార్ మేడం, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలకి గతానికి ఉన్న తేడా బేరీజ్ చేసుకోవాలి. నేను ప్రజల్ని అడుగుతున్నాను, మా అధినాయకుడు కూడా అడుగుతున్నాడు. నా వల్ల మీకు మంచి జరిగింది, మీ కుటుంబానికి మంచి జరిగిందంటే నాకు ఓటేయండి అని చెప్పిన ధైర్యం ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అంత ధైర్యం ఎలా వస్తుంది? మేము మంచి చేసామనే కాన్ఫిడెన్స్ మాలో ఉంది. సో గతానికి ఇప్పటికి తేడా చూడమని అడుగుతున్నాం. ప్రతిపక్షాల వారు ఆయన ఒక టవర్ కట్టాడు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఇది హైటెక్ సిటీలో. నేను ఏదో ప్రపంచ మేధావని, ఈయన లేకపోతే ఈ ప్రపంచం ఉండదు, ఈ దేశం ఉండదు, ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, ఏంటో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అందులో వాస్తవం లేదు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పిల్లలకు మంచి చదువు ఇవ్వాలి. ఇది అభివృద్ధి. ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇప్పుడంటే ఈయన ఏదో వచ్చేసి సృష్టించేస్తాడట, సంపద సృష్టించేస్తాడట, అందరికీ బంగారం ఇచ్చేస్తాడు, వెండి ఇచ్చేస్తాను ఏదో చెప్తాడు ఆయన. ఆయన నిబద్ధత, నిజాయితీ, నీతి ఎప్పుడూ లేవు వారికి. సో ఇలాంటి వాళ్ళందరూ కలిసి నాయకుడి మీదకి వస్తున్నారు. కౌరవులంతా వచ్చినా కూడా అర్జునుడి పక్కన శ్రీకృష్ణుడు ఎప్పుడు ఉన్నాడు. సో దేవుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళని ఆశీర్వదిస్తాడు, అదే నమ్మకం మాకు. ఎంతమంది కలిసి వచ్చినా కూడా, ఎన్ని ప్రతిపక్షాలు వచ్చినా కూడా మా వెనుక జగన్మోహనుడు అంటే విష్ణు అవతారమైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఎంతో మంచి చేస్తున్న వ్యక్తి. సో భగవంతుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సార్, మీరు నిజంగానే మీకు రాజకీయాలు అవసరం లేదు, మీరు మీ కళ్ళతో చూశారు మార్పు, ఈ లాస్ట్ 5 yearsలో జరిగిన మార్పు. ఏం చూశారు సార్? అంటే ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా మారాయి? మేడం, గతంలో ఏమన్నా చిన్న సంక్షేమ పథకాలు ఏమున్నాయో కూడా తెలిసేవి కావు ప్రజలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ పాయింట్, ఎవరికి ఎరుకుండేది కాదు ఏం పథకాలు ఉన్నాయని తెలియదు, అవైలబుల్ అనేది కూడా తెలియదు. సో ఎప్పుడైతే ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిందో, సచివాలయాలు వచ్చాయో దగ్గరే, గతంలో చిన్న సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి రోజులు తరబడి తిరగాల్సి వచ్చేది, డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఈరోజు
వ్యవహారం చూస్తే చిన్న మీకు సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్ చెప్తే ఆన్లైన్ ద్వారా సచివాలయంలో చేస్తే 1 వీక్లో వితిన్ 1 వీక్లో అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ పథకాలు ఏమున్నాయి అనేది వీళ్ళే వెళ్ళి వివరించి చెప్తున్నారు మా వాళ్ళే వెళ్ళి. ఈ అమ్మ నీకు 45 ఏళ్ళు వచ్చాయి, నీకు చేయూత వస్తుంది. నీకు 60 ఏళ్ళు వచ్చాయి బాబాయ్, నీకు పెన్షన్ వస్తుంది. నీకు ఆసరా వస్తుంది. ఇన్ని 33 పథకాల ద్వారా 4,79,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాలోకి జమ చేస్తున్న ప్రభుత్వం మాది. ఇప్పుడు మధ్యవర్తులు, దళారులు, బ్రోకర్లు లేకుండా చక్కగా గవర్నమెంట్ దగ్గర వచ్చిన ప్రతి పైసా కూడా వాళ్ళ ఖాతాలో పడేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అభివృద్ధి కాదు, ఇది సంక్షేమం కాదా? ఇవన్నీ కూడా మంచి పనులు కావా? గతంలో ఇలా జరిగిందా? అసలు అభివృద్ధి జరగట్లేదని చెప్పి మరి ప్రతిపక్షాలు అంత ప్రతి సభలో చెప్తూ, అంటే వారి ఉద్దేశంలో అభివృద్ధి అంటే వాళ్ళు బాగోవడం, వాళ్ళ కొడుకులు బాగోవడం, లేకపోతే వారి పార్టీ కార్యకర్తలు బాగుండడం. అభివృద్ధి అంటే మిగతా వాళ్ళు ప్రజలు ఏమైపోయినా పర్లేదు. వారి దృష్టిలో అభివృద్ధి అంటే అదే, వారి ఎజెండా కూడా అదే. నిత్యం అదే రాతలు రాస్తుంటారు. ఆ మీడియా అంతా కూడా అభివృద్ధి లేదు, రాష్ట్రం నాశనం అయిపోయింది. ఏం నాశనం అయిపోయింది? ప్రజలు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నారు ఈరోజు. గతంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రజలకు ఏ పథకాలు అంది కావు. జన్మభూమి కమిటీలు ఉండేవి. వాళ్ళు జనాన్ని దోచుకోవడానికే కమిటీలు, జన్మభూమి కమిటీలు జనాన్ని దోచుకునే కమిటీలు. అది మంచి పరిపాలన, అది అభివృద్ధి. వారు చెప్పే అభివృద్ధి అంతా కూడా ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, నాకు ఎప్పుడు కూడా సత్యమేవ జయితే ధర్మమేవ జయితే అనేది నాకు ఎప్పుడు తెలుసు. చిన్నప్పటి నుంచి చదువుకున్నది. డెఫినెట్గా మేము గెలుస్తాం. ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రతిపక్ష నాయకులు ఏంటంటే ఒకటే, అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి చూస్తుంటారు. వారి గతంలో చేసింది కూడా ఏమి అభివృద్ధి చేయాలి, వారు చేసేది కూడా ఆరోపణలే. వారు చేసింది చెప్పుకోవచ్చు కదా. 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. నేను నా కాలంలో, నా టర్మ్లో ఇది చేశాను, నేను ప్రజలకు ఎంత చేశాను, ఇంత మంచి చేశాను, నన్ను మళ్ళీ ఎన్నుకోండి, నన్ను గెలిపించండి, నేను చేస్తానని చెప్పొచ్చు కదా. ఎప్పుడైనా చెప్పాడా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పుడైనా చెప్పాడా? గత 15 ఏళ్ళలో నేను ఇంత చేశాను, మీకు మళ్ళీ చేస్తానని చెప్పుకోవచ్చు కదా. అంటే నేను విజనరీని మాత్రం చెప్పుకుంటూ వచ్చారు ఆయన. విజనరీ ఏం విజన్? నాకు ఉంది, బోల్డ్ విజన్స్ ఉన్నాయి. విజన్స్ ప్రతి వాళ్ళకి ఉంటాయండి. విజన్స్, ఇల్యూషన్స్ అన్నీ ఉంది, ప్రతి వాళ్ళకి ఉంటాయి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ద ఫాస్ట్, ప్లీజ్ ప్రొజెక్ట్ ఇట్ అండ్ ప్రజెంట్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ రియల్, పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. అంతేగాని ఏదో నాకు విజన్ ఉంది, నేను మేధావిని. ఎవరు మేధావి? మేధావులు ఎవరికి లేదు. ఎవరికి అంత బ్రతకు వాళ్ళ ప్రపంచంలో. ఈయన ఒక్క ఆయన మేధావి, ఈయన ఒక్కడికి స్పెషల్ బ్రెయిన్ అని పెట్టాడు దేవుడు. ఆయన చెప్పుకునేదంటే అబద్ధాలండి. అబద్ధాలు ప్రచారం చేయడం, వాళ్ళని కాపాడుకోవడం, వాళ్ళు వచ్చి పెత్తందారి వ్యవస్థ. ఈరోజు పేదల ప్రభుత్వానికి పెత్తందారికి జరుగుతున్న యుద్ధం ఇది. డెఫినెట్గా ఈ రణక్షేత్రంలో దేవుడు మా వైపే ఉన్నాడు, మేము గెలుస్తాం. సార్, మీరు ఈ పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పారు కాబట్టి ప్రస్తావిస్తున్నాను. ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తారా అని హేళన చేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారు. సార్, అతి సామాన్యులకు కూడా టికెట్లు ఇచ్చిన పార్టీ మా పార్టీ. అవును. ఈరోజు 25 లోక్సభ సీట్లుంటే 5 రిజర్వేషన్ పోను 11 మందిని బీసీ అభ్యర్థులను ఎన్నిక చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారి ఖాతాలో వారు ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. వారందరూ లక్షాధికారులకి, కుబేర్లకి, కోటీశ్వర్లకి ఇచ్చాడు ఆయన. ఈ మా ప్రాంతంలో కూడా అంతే. వాళ్ళంతా మంచి ప్యాక్ చేసుకుని వచ్చారు అందరూ కూడా. సో సామాన్యులను ఎక్కడికి కూడా వారు పార్లమెంట్కి పంపిన దాఖలాలు ఎప్పుడూ లేవు. మా పార్టీలో బీసీసీని రాజ్యసభకు పంపించాం, పార్లమెంట్కి పంపించాం. వారి దాంట్లో ఉంటే చెప్పమనండి. రైట్. అలాగే విధంగా అసెంబ్లీలో 48 సీట్స్ బీసీస్కి ఇచ్చాం మేము. వారు ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. 25 మందికి 24 మందికి ఇచ్చారు వారు. ఇది మాకు వారికి ఉన్న తేడా. అంతే. వాళ్ళ మాటల గారిడి, ఏదో మేము మేధావులని వాళ్ళకి వారే ప్రొజెక్ట్ చేసుకోవడం. దానికేమో ఈ మీడియా ఉన్నాయి, వారికి తందానా అని చెప్పడానికి ఓ మీడియా ఉంది. ప్రజల్ని మోసం చేద్దాం, ఎలా మోసం చేద్దాం అనే భావమే తప్ప ప్రజలకి ఎంత మంచి చేద్దాం. నేను ఒకటే చెప్తున్నాను మేడం, మీరు 3 టర్మ్స్ మీరు చీఫ్ మినిస్టర్ చేశారు, నేను ఇంత మంచి చేశాను, మీకు మీలో మార్పు వచ్చింది అని చెప్పచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, లేకపోతే ఆ మంత్రులు దుర్మార్గుడు, ఇది తెల్లారు లేస్తే అదేనా? ఎప్పుడు అదే. జనాలు కూడా రోత వస్తుంది. ఆ టీవీ ఛానల్ కూడా ఆఫ్ చేసి కూర్చుంటున్నారు ఈయన చెప్పే మాటలు వినలేక. సార్, జనాలకు రోత వస్తుంది అనడానికి మీకు ప్రత్యక్షంగా ఉన్న అనుభవాలు ఎదురయ్యాయా? అంటే జనం వచ్చి మాట్లాడడం మీతో, లేదా మీరు ఎలా, హౌ డిడ్ యూ గ్రాస్ప్ దట్ జనాలకు రోత వస్తుంది, జనాలు ఇది ఇష్టపడుతున్నారు, ఇది ఇష్టపడట్లేదని? ఎవ్రీ డే ఐ ఇంటరాక్ట్ విత్ సో మెనీ పీపుల్ మేడం, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పొలిటీషియన్ నౌ.
సో పీపుల్ ఆర్ సేయింగ్. ఎందుకంటే మీరు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నా అంటే మీరు దాదాపు పార్టీలో ఉన్న కొంచెం న్యూట్రల్ ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి మీరు వైద్యం చేస్తుంటారు ఈ పరిసర ప్రాంతాల్లో, అందుకని. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చెప్పేది ఒకటే, చక్కని పరిపాలన ఉంది. నాకు కొన్ని వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. నా కొడుకు చూడట్లేదు, నా కూతురు చూడట్లేదు, కానీ నాకున్న కొడుకు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అంతకన్నా ఇంకే సాటిస్ఫాక్షన్ ఇంకేం కావాలి ఒక పొలిటీషియన్కి? రైట్. అలా చంద్రబాబు నాయుడు ఒక్కడిని చెప్పమనండి, నాకు మంచి చేశాడు, ఆయన నా కొడుకు లాంటి వాడిని ఎవరికి చెప్పడం. ఈయన మాట నోరిప్పితే అన్ని అబద్ధాలే. ప్రజలు నమ్మే స్థితిలో లేరు మేడం. నీతి నిజాయితీకి పట్టం కడతారు, అందులో డౌటే లేదు. అందులో ప్రజలు అందరికన్నా తెలివైన వాళ్ళు, పొలిటీషియన్స్ కూడా కాదు, మనం ఒక ప్రెస్ కాదు, అందరికన్నా తెలివైన వ్యక్తి వాటర్ డెఫినెట్లీ నోస్ హూ ఈజ్ కరెక్ట్, హూ ఈజ్ రాంగ్, హూ ఈజ్ ఆనెస్ట్, హూ ఈజ్ డిజానెస్ట్. సో డెఫినెట్గా వాళ్ళు వాటర్ డెఫినెట్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అవ్వాతాతల మొహంలో వెలుగు కనబడుతుంది. వాళ్ళని బాగా చూస్తున్నారు ఈరోజు. ఒక ఆమె అయితే మొన్న చెప్పింది, మా కోడలు చాలా బాగా చూస్తుందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఓహో. ఎందుకంటే షీఈ్ గెటింగ్ మనీ. కుటుంబ బంధాలన్నీ కూడా అలా ఇదయ్యాయి, బలపడినాయి. అంటే ప్రజలకు మంచి చేయడం తప్ప వేరే మాకు ఎజెండా ఏం లేదు, మాకేం ఎజెండా ఏం లేదు. ఇన్ఫాక్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలామంది అనుకున్నారు, అంత కష్టాలు పడి ఆయన కావాలంటే ఊరికే సంపాదించాలంటే వ్యాపారాలు చేసుకుని సంపాదించండి. మేడం, మా నాయకుడికి ఆల్రెడీ బోరన్ రిచ్, మీకు అందరికీ తెలుసు. ఏంటి ఆగర్భ శ్రీమంతుడైన ఆయనకు కావాల్సింది ఏమీ లేదు. అధికారం అంటారు, వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్ చేశారు. అధికారం మీద కూడా వ్యామోహం లేదు. 16 ఏళ్ళు జైల్లో పెడితే కష్టాలను ఓర్చుకుని, చెయ్యని తప్పుకి ఓర్చుకుని ఈ రాష్ట్రానికి మంచి చేయాలి అని సత్సంకల్పంతో వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి వ్యక్తి మనకు కావాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు డెఫినెట్గా కూడా. ఖచ్చితంగా సార్. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి సార్. మీకు రాజకీయ ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న వారు 3 పార్టీల బలంతో ఒక సినిమా అండ్ రాజకీయ నేపథ్యంతో పురంధేశ్వరి గారు వస్తున్నారు. వాట్ ఈస్ యువర్ మీ అసెస్మెంట్ ఏంటి సార్? మేడం, నేను ఒకటే చెప్తాను, వారు చాలా బలవంతులు. కౌరవ సైన్యంలో కూడా భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, చాలామంది అత్యంత మహారథులు ఉన్నారు. కానీ జయం రాలా. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే గెలుస్తుంది. పాండవులు జయించారు, అంతేనా? సో వారు పాలిటిక్స్లో కూడా లాయల్టీ ఉండాలి. 2 పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అంటే సహనం. నేను పార్టీకి లాయల్గా ఉండాలి, అలాగే పేషెన్స్ ఉండాలి. దెన్ పెర్ఫార్మెన్స్ ఉండాలి, అంటే గుడ్ పెర్ఫార్మెన్స్. యాజ్ ఏ నాయకుడిగా నువ్వు పెర్ఫార్మ్ చేయగలగాలి. సో ఫస్ట్ లక్షణం లాయల్టీ నాకు ఉంది. అది నేను ఎప్పుడు కూడా పార్టీ మారలా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్నాను. నేను అధికారం కోసం పార్టీలు మారిపోలా. మా ప్రత్యర్థిని మీరు నన్ను కంపేర్ చేసుకోండి. నేను ఎప్పుడు పార్టీలు మారలా. నేను లాయల్గా ఉన్నాను. ఏదే పార్టీలో ఉన్నాను అదే పార్టీలో ఉన్నాను. అధికారం కోసం పార్టీలు మారిన వ్యక్తిని కాదు. ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యే ఫ్లయింగ్ ఆర్టిస్ట్ని కూడా కాదు నేను. కన్సిస్టెంట్గా ఒకే రాజమండ్రిలోనే ఉన్నాను. రాజమండ్రి నివాసిని, రాజమండ్రిలోనే ఉంటాను. నేను లోకల్ వ్యక్తిని. అదేవిధంగా నా కుటుంబంలో ఉన్న నా భార్య కానీ పిల్లలు కానీ ఒకే పార్టీలో ఉన్నారు. నా ప్రత్యర్థి సంగతి మీరు నిర్ణయించుకోండి. గతంలో లాస్ట్ ఎలక్షన్లో వారి హస్బెండ్ మా పార్టీ నుంచే పోటీ చేశారు, వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా. అంటే హౌ పీపుల్ కెన్ బిలీవ్ యూ? మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మిమ్మల్ని మీ నీతి నిజాయితీ కూడా ఉండాలి కదా రాజకీయ జీవితంలో. డెఫినెట్గా మన వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితం చేస్తుంది. మన లాయల్టీ చూస్తారు వాళ్ళు, మన పెర్ఫార్మెన్స్ చూస్తారు, మన హానెస్టీ చూస్తారు. సో మనం లాయల్గా లేము, మనం అధికారం వెంబడి వెళ్ళిపోతున్నాం అంటే పీపుల్ మనం నమ్మరు కదా. ఖచ్చితంగా నిబద్ధత ఉండాలి కదా రాజకీయంలో కూడా. నీతి నిజాయితీ నిబద్ధత అవన్నీ ఎవరిలో ఉన్నాయో చూడండి మేడం. మీరు డెఫినెట్గా నేను అంటే పర్సనల్గా ఎవరిని కామెంట్ చేయకూడదు. నేను నా గురించి చెప్పుకున్నాను, ఇది నేను ఇలా చేయలేదు. అర్థమైంది సార్ మీరు చెప్పింది దీనిలో అంతర్యం. అయితే ఇప్పుడు అంటే ఓవరాల్గా కానీ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అసలు ఓవరాల్గా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికి ఉంది అని మీరు భావిస్తున్నారా? అంటే లాస్ట్ టైం 1% ఓటింగ్ ఉంది. దాంతో ఈయన మరి చంద్రబాబు నాయుడు గారు దేనికి ఏం ఆశపడి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారో నాకు తెలియదు. సో ఇంకో వ్యక్తి 6% ఓటింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారితో కూడా పెట్టుకున్నారు. అంటే ఆయనకు ముందే తెలుసు, హీ నోస్ వాట్ హీ ఈజ్.
అంటే నాకు బలం లేదు, నేను శక్తివంతుడిని కాదు, జగన్ ఈజ్ ఎ మైటీ, ఈ డిడ్ ఏ గ్రేట్ థింగ్స్ టు దిస్ స్టేట్ అనే విషయం ఆయనకి తెలుసు. నేనేమీ చేయలేదు, 3 times చేశాను, కానీ ఎలా వెళ్ళాలి, ఒక్కడిని వెళ్ళలేను, అందువల్ల పక్కన వాళ్ళని తీసుకుని వచ్చాడు. అంటే ఆయన రాజకీయ వికలాంగుడైన. మా బాస్ అదేం కాదు, చక్కగా స్టేబుల్ పర్సన్, హీ డిడ్ అలాట్ టు దిస్ స్టేట్. ఆయనకు అదే ధైర్యంతో నేను ఈ రాష్ట్రానికి మంచి చేశాను, డెఫినెట్గా నన్ను గెలుస్తాననే ధైర్యం ఉంది, నాకు ఎవరితో పొత్తుండదు. డెఫినెట్గా మేము ఒకటే క్లియర్గా ఉన్నాం, ఎప్పుడు కూడా ఎవరి గురించి ఢిల్లీలో పడిగాపులు కాచి వాళ్ళ పొత్తులు వీళ్ళ పొత్తులు కావాలని ఎప్పుడూ అడగల. మీరు ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కూడా మాకు ఎప్పుడు సత్సంబంధాలే ఉన్నాయి, వారితో ఎప్పుడు మాకు వైరం కానీ ఏమీ లేదు. ఏమైనా మంచి ఉంటే మేము సపోర్ట్ చేస్తాం, డెఫినెట్గా అన్నిటికీ సపోర్ట్ చేస్తాం మేము. మాకు వారితో కూడా వైరం ఏం లేదు, మాకు రైవలరీ కానీ ఏమీ లేదు. వీఆర్ ఫర్ గుడ్ కాజ్. మేము ఎప్పుడు కూడా మంచి చేయాలి, మంచి ఎటుంటే సపోర్ట్ చేయాలనే భావంతోనే ఉన్నాం తప్ప మాకు రాజకీయ అవసరాలు లేకపోతే పర్సనల్ గెయిన్స్ కోసం ఇప్పుడు పురాకులాడలా. వాళ్ళు బలహీనలు కాబట్టి కలిసి వస్తున్నారు, మేము బలంగా ఉన్నాం. అదే డైరెక్ట్గా తెలుస్తుంది, ఆయనకే తెలుసు, రైట్, ప్రతిపక్ష నాయకులకి. మీ పార్లమెంట్ పరిధిలో వచ్చే 7 స్థానాల్లో మీ ఎమ్మెల్యేల సహకారం అండ్ వాళ్ళ సమన్వయం ఏ విధంగా కొనసాగుతుంది సార్? ఒక మాట వినికిడి ఏమిటంటే, ఇక్కడ ఎవరికైనా కొంచెం, ఇప్పుడు మీరు భరత్ గారి దగ్గర నుంచి ఈ స్థానంలోకి రాబోతున్నారు, ఒకవేళ మీరు ఎన్నికైతే ప్రజల ద్వారా రాబోతున్నారు, ఆయన చేసిన మంచి పనులు ఏంటి, అలాగే ఆయన ఇప్పుడు సిటీకి వెళ్ళారు, ఇక్కడ మరోవైపు జక్కంపూడి రాజా గారు ఉన్నారు, వీళ్ళందరినీ సమన్వయపరిచే వ్యక్తి ఎవరంటే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు ఈ స్థానం కోసం అని కూడా ఒక టాక్. మేడం ఏంటంటే 7 నియోజకవర్గాలు కూడా మా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది, పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉంది. దే ఆర్ వెరీ లాయల్ పీపుల్, దే ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ నైస్లీ, అందులో డౌట్ కానీ ఏమి లేదు. సో చిన్న చిన్న విభేదాలు, ఏ కుటుంబమైన అన్నదమ్ములకి ఏదో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, దానికి పెద్దన్నలా నేనున్నాను, నాకన్నా పెద్దన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీ విల్ సార్ట్ ఇట్ అవుట్, నో ప్రాబ్లం. అవి కూడా మేజర్ ఇష్యూస్ కాదు. ఈ యువకులు కూడా పోటీ పడి పనిచేస్తున్నారు, మీరు చూసారో లేదో. రాజమండ్రిని ఒకసారి చూడండి, రాజానగరం చూడండి, ఇద్దరు కూడా యువకులు పోటీ పడి పనిచేస్తున్నారు, అద్భుతంగా తీర్చిదిద్దారు. అది అనపర్తి వెళ్ళండి, అనపర్తిలో డాక్టర్ అయిన సూర్యనారాయణ రెడ్డి గారు అద్భుతంగా చేశారు. రాజానగరాన్ని చాలా అద్భుతంగా మంచి రోడ్లు, అసలు అటువైపు వెళ్ళాలంటే ఇదివరకు భయం వేసేది. నిన్నే అంతా వెళ్ళి తిరిగి వచ్చాను, ఇంటీరియర్స్ కూడా వెళ్ళాను, చాలా అద్భుతంగా ఉంది, ప్రజలు కూడా నచ్చుతుంది. ఇంటీరియర్లో కూడా స్టేడియం, ఇండోర్ స్టేడియం కట్టిన వ్యక్తి జక్కంపూడి రాజా. రాజమండ్రిని సుందర వనంలాగా, ఇది చారిత్రాత్మక హిస్టారికల్ సిటీ రాజమండ్రి, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీన్ని బ్రహ్మాండంగా తీసుకొచ్చిన వ్యక్తి భరత్ రామ్. పోటీ పడి చిన్న చిన్నపిల్లలు కాబట్టి విభేదాలు ఉంటాయి, చిన్నప్పుడు మన పిల్లలు అన్నదమ్ములు దెబ్బలాడుకున్నట్టే వాళ్ళే చిన్న చిన్నవి ఉన్నాయి తప్ప వీళ్ళు పోటీ పడి డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా నిడదవల్లో మా శ్రీనివాసనాయుడు గారు ఉన్నారు, వెరీ హానెస్ట్ పర్సన్, క్లీన్ పర్సన్. నిడదవోళ్ళ గతంలో వెళ్తే అసలు ఇదేంటో ఊరా అనిపించేది, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. తానేటి మంత్రి గారు చాలా బాగా చేశారు, హోమ్ మినిస్టర్. అలాగే వేణుగోపాలకృష్ణ గారు ఎక్కడి నుంచో రామచంద్రపురం నుంచి వచ్చి సడన్ ఆయన పాపం ఇక్కడ పంపించారు, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని అవగాహన చేసుకుని రాజమండ్రి రూరల్ని క్లీన్గా, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, పెద్ద ఆయన, మాకన్నా వయసులో చాలా పెద్ద వ్యక్తి, ఎప్పుడు మా దగ్గరికి వస్తారు, ట్రీట్మెంట్కి వస్తారు కదా, మంచి మిత్రులు కూడా. కానీ ప్రజల సమస్యలు స్పందించాలి. నేను కూడా ఆయన మొన్న వేణుగారు వెళ్తుంటే అంత మురికి కాలువలు, డ్రైన్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి, మురికి కాలువలన్నీ వేణుగారు తవ్వించి అవన్నీ శుభ్రం చేస్తుంటే చెత్త మంత్రి గారు వచ్చారు ఇక్కడికని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అంటే ఆయన చేయాల్సిన పని ఏం చేస్తున్నారు, ఈ షుడ్ అప్రిషియేట్. కానీ అది కాకుండా ఆయన విమర్శిస్తున్నాడు, అది ఎంతవరకు సమంజసం ఆయనే తేల్చుకోవాలి. సో మా పరిధిలో ఉన్న తలారి వెంకట్రావు గారు, ఆయన గడప గడపకి ప్రోగ్రాంలో స్టేట్లో ఫస్ట్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తే. అంటే ఇంత మంచి క్యాండిడేట్స్ ఉన్నారు మా పార్లమెంట్లో, అసలు ఏ సీటు కూడా పోతుందనే భావం కానీ అభద్రత కానీ మాకు లేదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ పార్లమెంట్ సెగ్మెంట్. అంటే యాక్చువల్లీ ఏదో ఇక్కడ ఈ జిల్లా వ్యాప్తంగా, అంటే తూగో జిల్లాలు మొత్తం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కాపుల ఓట్లు విపరీతంగా జనసేనకి పడిపోతాయని ఆశించారు టైంలో. కానీ కంప్లీట్గా దానికి విరుద్ధంగా మీ పార్టీ కాపులకు ఇచ్చినన్ని అవకాశాలు ఇతర పార్టీలు ఎన్నడూ ఇవ్వలేదనే ఒక
విశ్లేషణ ఈ మధ్య కాలంలో తెరపైకి వచ్చింది. ముద్రగడ గారు కూడా జాయిన్ అవ్వడం దానికి ఒక మరొక స్టాంపు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు, నేను రాజకీయాల్లో హీరో అని, అతను సినిమాల్లో హీరో అవ్వచ్చు. కాపుల్ని దారుణంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో జనసేనతో పొత్తు అంటే వారు అట్లీస్ట్ నేను 40-50 వేస్తాయి అనుకున్నాను నా రాజకీయ పరిజ్ఞానంలో. అట్లీస్ట్ 50 సీట్లు ఇస్తాడు, పని అట్లీస్ట్ మినిమం 40. ముందు 24 అన్నాడు, ఇప్పుడు 21 తగ్గించాడు. అంటే అవమానపరచడం కాదు అది ఆయనకి తెలియట్లా. ఆయనకి రాజకీయ అవగాహన సరిగ్గా లేదు. ఆయనకి కాపులందరూ కూడా ఈరోజు కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద. ఎందుకంటే అవమానపరిచాడు ఆయన. ఒక వ్యక్తిని తీసుకొచ్చి పవర్ షేరింగ్ ఉన్న ఒక 40-50 సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వాడుతూ ఉందరు. కానీ అలాంటిది లేదు. మోసం, ఈయన మనస్తత్వమే మోసం. ఎవరిని ఎలా చీట్ చేయాలో ఈ నోస్ వెరీ వెల్. ఆయన అందులో మేధావి. అభివృద్ధి చేయడంలోనూ ప్రజలకు మంచి చేయడంలో మేధావి కాదు. హీ నోస్ హౌ టు ట్యాకిల్ ద పీపుల్ అండ్ హౌ టు ప్లే విత్ దిస్ మైండ్స్. అబద్ధాలను ఎలా చెప్పాలి, ప్రచారం చేయాలి, ఏ ఏజెన్సీస్ బెటరు. 10,000 మందిని నియమించి గవర్నమెంట్కి ఎగనిస్ట్గా మాట్లాడమని ఎంప్లాయ్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం టైం వేస్ట్ ఏమో నాకు అదే అర్థమైంది సార్. మొత్తానికి అయితే చాలా మీరు అంటే ఆనెస్ట్గా చెప్తాను సార్, మీరు డాక్టర్ కదా, వైద్యపరంగా అంటే ఆ అంశాలన్నిటి మీద మీరు పట్టు సాధించి రాజకీయంగా చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారు అని అనుకున్నాం. బట్ మీతో మాట్లాడుతుంటే మీరు ఎంత అసలు విషయ పరిజ్ఞానంతో పాటు ఎంత ధీమాగా ఉన్నారో మీ ప్రాంతం గురించి స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తారు సార్. మీరు ఒక టైంలో మీకు పాత రోజులు తలుచుకుంటే ఒక షేర్డ్ క్లినిక్లో మీ వృత్తి మొదలైంది డాక్టర్గా. ఎస్ మేడం. అది అండ్ అక్కడి నుంచి ఒక అంచెలంచెలుగా మీరు ఎదుగుతూ చాలా ఎథికల్ ప్రాక్టీసెస్ ద్వారానే ఒక ఇంత పెద్ద హాస్పిటల్, 100 బెడెడ్ హాస్పిటల్ కట్టే స్థాయికి ఎదిగారు. దీని విజయ రహస్యం ఏంటండి? మేడం, నేను ఫస్ట్ యాక్చువల్గా పోస్ట్ ఎండి I got gold medal in MD and pulmonology and ENT also. I did ENT also. I am not practicing. But I have decided to go to US with the force of my father-in-law. It is not my intention. My father-in-law's intention is to push me to US. అవును, అక్కడ మా బ్రదర్-ఇన్-లాస్ అక్కడే ఉన్నారు. కానీ నాకు ఎప్పుడు కూడా ఇక్కడ చదివాను, గవర్నమెంట్ కాలేజీలో చదివాను, ఈ ప్రజలకు సేవ చేయాలని మనసులో ఉండేది ఎప్పుడు కూడా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వద్దు అన్నా కూడా గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యా. 2 months నేను మెడికల్ ఆఫీసర్గా కూడా పనిచేశాను రాజమండ్రి దగ్గర. సో అది సాటిస్ఫాక్షన్ వల్ల, ఎందుకంటే సో మెనీ రెస్ట్రిక్షన్స్. సో నేను చదువుకున్నది వేరు, అక్కడ ప్రాక్టీస్ చేయాల్సింది వేరు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి గన్నె భాస్కరరావు గారిని ఒక ఆయన స్వతంత్ర హాస్పిటల్ ఉంది, అందులో కన్సల్టెంట్గా రమ్మంటే వెళ్ళాను. దట్ ఈజ్ మై జర్నీ. ప్రీవియస్గా నేను నిమ్స్లో పనిచేశాను, మహావీర్ జైన్ హాస్పిటల్లో పనిచేశాను హైదరాబాద్. ఎప్పుడు చేశారు సార్? 96-97 మేడం, 98. తర్వాత మహావీర్ జైన్ హాస్పిటల్లో చేశాను, ఏపీ చెస్ట్ హాస్పిటల్లో చేశాను, అండ్ కేర్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా ఉన్నప్పుడు టైంలో రాజమండ్రి వచ్చాను. అబౌట్ టు మూవ్ టు యుఎస్. సో యాక్చువల్లీ నాకు న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ వచ్చింది, న్యూజిలాండ్ నుంచి యుఎస్ వెళ్ళిపోదామని. నా వైఫ్ అడ్వకేట్గా అప్లై చేసింది, వాళ్ళు రిజెక్ట్ చేశారు సంహం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ టైంలో నేను రాజమండ్రి వచ్చాను. సో రాజమండ్రి వచ్చిన తర్వాత ఒకటే, మా మదర్ ఈజ్ మై డ్రైవింగ్ ఫోర్స్ ఆల్వేస్. మై ఫాదర్ హ్యాజ్ ఏ విజన్, పోలీస్ ఆఫీసర్, అండ్ మా బ్రదర్స్ ఆర్ ఇంజనీర్స్. సో మా ఫాదర్ ఏంటంటే, నాకు మామూలుగా అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇష్టం నాకు. జస్ట్ లైక్ అబ్దుల్ కలాం గారు లాగా నేను అలా వెళ్దాం అనుకునేవాడిని తప్ప అసలు డాక్టర్ వైపు నాకు లేదు. మా ఫాదరు ఫ్యామిలీలో డాక్టర్ ఉండాలి, మా మదరు పేదలకి మంచి చేయాలి, మంచి కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ మా మదర్. మంచి వైద్యాన్ని సామాన్యులకి ఇవ్వాలి, దట్ ఈస్ ద ఇంటెన్షన్. సో అందువల్ల నేను ఈ కార్డియాలజీ అండ్ పల్మనాలజీ, సిటీ సర్జరీ, దిస్ ఓన్లీ 3 branches ఆర్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ మై హాస్పిటల్. I start one more center is there in the city, and this one is a biggest center. We are running 2 centers, and our aim is to give a corporate treatment to the common man. That is our motto and intention. అందరికీ అందుబాటులో కార్పొరేట్ వైద్యాన్ని ఇవ్వాలి. దట్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో మీరు చాలా చేశారని వినికిడి సార్. ఎందుకంటే ఎస్పెషలీ కోవిడ్ టైంలోనే ఊపిరితిత్తులకు ఒక అధికారిక గౌరవ హోదా వచ్చింది. అంటే ఊపిరితిత్తుల ప్రాధాన్యత ఏంటో జనం ప్రపంచం అంతా తెలుసుకుంది సార్, ఎగ్జాక్ట్లీ రఫ్ ఆడిచ్చేసినట్టు. సో
ఆ టైంలో సార్ మీరు చాలా మందిని ట్రీట్ చేస్తుంటారు ఈ ప్రాంతం. ఇట్ వాస్ వెరీ టఫ్ టైం కదా. వెరీ టఫ్ టైం మేడం. ఇన్ఫ్యాక్ట్ మా ఇన్ అండ్ అరౌండ్ మై హాస్పిటల్ 200-300 కార్స్ వెయిటింగ్ ఉండేది. అందులో ఈ స్పెషాలిటీ చాలా తక్కువ అరుదుగా దొరుకుతూ ఉంటుంది మనకి. Right now we are having 6 pulmonologists and 3 cardiologists, 3 intensivists and 20 junior doctors right now, madam. And we catered so very good services during COVID time. కోవిడ్ సెంటర్ తీసుకోవాలా, ఎందుకంటే డబ్బులు ఇచ్చేసేస్తారు, గుంజేస్తారు అని చెప్పేసి. కలెక్టర్ ఇన్సిస్ట్ చేసినా కూడా మేము వైద్యం చేస్తాం తప్ప గవర్నమెంట్ సెంటర్ తీసుకోము. కోవిడ్ డిజిగ్నేటెడ్ కోవిడ్ సెంటర్ తీసుకుంటే వీ కెన్ చార్జ్ lakhs and lakhs of rupees. We didn't do it because our intention is we should be approachable to the common man. ఓన్లీ ఓపీడీ ట్రీట్మెంట్ చేసాం. కలెక్టర్ రిక్వెస్ట్ చేశారు, అంటే విఐపీస్కి ఏమన్నా కొన్ని ఇన్పేషెంట్ ఫెసిలిటీస్ పెట్టాలి. ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ పబ్లిక్ సర్వెంట్స్ ఉన్న వాళ్ళకి చేసుకోండి, ఇన్పేషెంట్ పర్మిషన్ ఇవ్వమని అడిగారు. సో అది ఒకటే చేసాం. సో హర్ష్ కుమార్ గారు, ఎక్స్ఎంపీ వరుణ్ కుమార్ గారు, వీళ్ళంతా కూడా ఆ టైంలో సిక్ అయిన వాళ్ళు. సో ఓన్లీ సింపుల్గా ట్రీట్మెంట్ చేశాను. ఆయన అరుణ్ కుమార్ గారు పోస్ట్ కూడా పెట్టారు, నేను ఇంటి దగ్గరే ఉండి కోవిడ్ నుంచి వచ్చాను గూడూరు శ్రీనివాసరావు వల్ల అని చెప్పి. సో వీ డిడ్ సో మెనీ థింగ్స్. వారు ఏమంటున్నారు సార్ మీరు పోటీలోకి దిగాక? అంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని వ్యక్తిగతంగా నాకు మంచి ఫ్రెండ్, గైడ్, వెరీ నైస్ గైడ్ అండ్ వెరీ రోల్ మోడల్ ఆల్సో టు ద యంగ్ పొలిటీషియన్స్. అండ్ మై యంగ్ బ్రదర్స్ భరత్ అండ్ రాజా ఆల్సో వెరీ నైస్ జెంటిల్మెన్, వెరీ యాక్టివ్, డైనమిక్. ఎంతవరకు సార్ మీరు ఎన్ని మార్కులు వేస్తారు? మీ తమ్ముడు అన్నారు కాబట్టి భరత్ గారికి రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని ఏ మేరకు ఆయన న్యాయం చేయగలిగారు? ఇక్కడి నుంచి మీ ప్రణాళిక ఏమిటి? అంటే వన్ థింగ్ మేడం, లాస్ట్ 5 years we suffered with కోవిడ్. అవును, 2 years, more than 2 years మొత్తం అంతా ఫండ్స్ కూడా ఆగిపోయినవి. అవును. ఈవెన్ దెన్ ఆల్సో అండ్ ద క్రైసిస్ పీరియడ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి గారు చక్కని ఫండ్స్ ఇచ్చారు మాకు, రాజమండ్రిని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. సో అద్భుతంగా కోవిడ్ కూడా లేకుంటే 7 నియోజకవర్గాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అయినా కూడా విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ 3 years రాజా ఆర్ భరత్ దే డిడ్ వెరీ వెల్, ఎక్సలెంట్. ఈవెన్ అవర్ సూర్యనారాయణ రెడ్డి గారు అన్నపర్తి ఎమ్మెల్యే, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏ ఏ అంశాలపై దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చూశారు సార్? ఎస్పెషల్లీ ద హౌసింగ్ మేడం, డ్రైన్స్, రోడ్స్, హౌస్ సైడ్స్, ఆల్ దీస్ థింగ్స్ దే డిడ్ వెరీ వెల్. ఇక్కడ భరత్ గారికి చాలా మంచి పేరు వచ్చింది, అంటే యాజ్ అ లీడర్, యంగ్ లీడర్, ఎమర్జింగ్ లీడర్గా. అలాగే రాజా గారికి కూడా మీరు అన్నట్టు. సో అయితే మీరు ఇక్కడి నుంచి మీ ప్రణాళిక ఏమిటి? మీ పర్సనల్ మేనిఫెస్టో ఆర్ విజన్ ఫర్ రాజమండ్రి? రాజమండ్రిని ఐటీ హబ్గా చేయాలనేది ఫస్ట్ నా ప్రయారిటీ. రెండోది మెడికల్ హబ్గా చేయాలి. దిస్ ఈజ్ హిస్టారికల్ సిటీ. టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి, థర్డ్ వన్. అన్నింటికన్నా ముఖ్యమైనది మంచినీరు, గోదావరి జలాలు 7 నియోజకవర్గాలకి స్వచ్ఛమైన గోదావరి జలాలు అందించాలి. అదేవిధంగా రోడ్స్ అండ్ ట్రైన్స్, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీస్ ఆర్ మై ప్రయారిటీస్ యాజ్ ఏ కంటెస్టింగ్ ఎంపీ. వేదంలా ఘోషించే గోదావరి, యా, అలాగా అమరధామన్లా శోభిల్లే రాజమహేంద్రి. ఎస్, అలాంటి ఒక అద్భుతమైన, అంటే కళలకి కాణాచి, ఒక కళలో ఆ కల్చరల్ ఈథాస్ ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. నాటకాలు, ఇప్పుడే ఇందాక మేడం గారితో మాట్లాడుతున్నాం, రాధిక గారితో. ఇక్కడ ఉండే నాటక పరిషత్, నాటకాల ప్రదర్శనలు కానీ, నాట్య ప్రదర్శనలు కానీ, ఇవన్నీ కూడా ఇంత ఇదిగా ఎక్కడా కూడా కనిపించవు సార్. అస్సలు ఎక్కడ కనపడదు. మీరు చాలా వెరీ హ్యాపీ. అవును, మీరు కూచిపూడి నేర్చుకున్నారుగా? నాకు భరతనాట్యం వచ్చు. భరతనాట్యం, ఓకే. కూచిపూడి కాదు. సో I stopped it when I was a medical student. It was not possible to continue the thing. కానీ అటువంటిది, అంటే మీకు కళల పట్ల ఎంత అంకిత భావం ఉందో తెలుస్తుంది. మీరు I support a lot, madam. అది చెప్పారు, అదే I support a lot. This కళా పరిషత్ కన్నీ కూడా సపోర్ట్ చేస్తాను. సో మెడికల్ హబ్గా అంటే ఏం చేద్దామని సార్? అంటే మెడికల్ టూరిజం డెవలప్ చేయాలి. వీఆర్ హ్యావింగ్ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఇన్ రాజమండ్రి. అంటే సర్జరీలు లేదు, వైద్య నిమిత్తం ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్లీ వైద్యం చేయించుకుని వెళ్ళాలి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కావచ్చు. అంటే ఏ స్పెషాలిటీస్లో అలా చేయించాలని, ఉదాహరణకి ఎటువంటి వైద్య పద్ధతుల కోసం ఇక్కడికి వస్తారు అని మీరు? కార్డియాలజీ, పల్మనాలజీ అండ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఈ 3 కూడా మనకి అపారమైన నీడ్ ఉంది, రైట్. కానీ మీరు ఇతర వైద్య విధానాల్ని నమ్ముతారా సార్ కొంత?
అంటే ఉదాహరణకు ఆయుర్వేదం మన పురాతన సంస్కృతిలోంచి వచ్చే కొన్ని కొన్ని విషయాలని ఒక సైంటిఫిక్ దృక్పథంతో మీరు వాటికి అంటే తావిస్తారు అసలు? అంటే నేనేది ఏ వైద్యం తక్కువ కాదు, ఏ స్పెషాలిటీ తక్కువది కాదు. రైట్. ఎవ్రీ స్పెషాలిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. మన చేతి వేళ్ళు ఏది లేకపోయినా కూడా మన పని జరగదు. అదేవిధంగా సిస్టమ్స్ని ఇంటిగ్రేషన్ లేదు. దట్ ఈస్ ఓన్లీ డ్రాబ్యాక్ ఇన్ అవర్ కంట్రీ. అవును అవును అవును. ఏన్షియంట్ మెడిసిన్స్ ఉన్నాయి మనకి, ఆయుర్వేదం మీరు అన్నట్టు, యునాని, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, బట్ దెర్ ఈజ్ నో ఇంటిగ్రేషన్. అంటే ఇవన్నీ కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో, ఇప్పుడు హోమియోపతి ఉందంటే ఏదో సిమ్టమ్స్ చూసి వైద్యం చేస్తారు, అది అలోపతి యాక్సెప్ట్ చేయదు. సిస్టమిక్గా పేషెంట్ అంతా ఎగ్జామ్ చేసి ఫైండింగ్స్ని బట్టి యూ షుడ్ కమ్ టు ఏ కంక్లూజన్, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, 2-3 డయాగ్నోసులు అనుకుని తర్వాత పరీక్షలు చేసి దానికి ఒక జబ్బుకి నిర్ధారణ చేస్తాం, దానికి వైద్యం చేస్తాం. ఇది సిస్టమేటిక్ మెడిసిన్. అలోపతికి దానివల్ల ఇంపార్టెన్స్ ఉంది. దీనికంటే సైంటిఫిక్ బేసిస్ ఉంది. రైట్. మిగతా వైద్యాలకి అలా సైంటిఫిక్ బేసిస్ తయారు చేస్తే డెఫినెట్గా అవి కూడా మంచివే. వై నాట్ వీ హ్యావ్ టు రిజెక్ట్ దోస్ థింగ్స్. సో అంత రిజెక్ట్ చేయాల్సిన పనే లేదు. బట్ వన్ షుడ్ హ్యావ్ సమ్ సైంటిఫిక్ బేసిస్. ఆ సైంటిఫిక్ బేసిస్ అలోపతిలో ఉంది కాబట్టి ఇది ప్రాచుర్యంలో ఉంది. సరే, మొత్తం జర్నీలో మీకు ఆ రోజు క్లినిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇవాళ రాజకీయ ప్రయాణం దాకా మీ తోడుగా నిలబడ్డ వ్యక్తి మీ శ్రీమతి గారు. అవును మేడం. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ పంచుకుంటూ ఉంటే ఇట్ వాస్ వెరీ వెరీ చాలా హార్ట్ టచింగ్గా ఉండేది. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఒకరి ప్రొఫెషను ఇంకొకళ్ళ ప్రొఫెషను వాళ్ళు చూసుకుంటారు, కానీ మీ ఇద్దరు కలిసి ఇలా చక్కగా ప్రయాణిస్తూ వచ్చారు. మరి ఇవాళ ఈ రోల్కి మీరు ఒప్పుకోవడానికి కూడా వారే మీకు స్ఫూర్తి అని వినికిడి. డెఫినెట్లీ మేడం. కార్పొరేటర్గా I came from middle class family. She came from high class family. I came from country background and a small town, Tanuku. She is from Hyderabad. So there is a lot of difference. In spite of all those odds, we are one. That's wonderful. Yeah. అండ్ ఇవాళ ప్రచారంలో వారు కూడా పాల్గొంటున్నారు కదా? డెఫినెట్గా మేడం. ఎలా అంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు సార్, డోర్ టు డోర్? లేదు మేడం, ఇంటింటికి ఖాళీ టైంలో వెళ్తున్నాం, కానీ యూజువల్గా మేజర్ మీటింగ్స్. అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు. ఎస్ మేడం. యూ లుక్ వెరీ కాన్ఫిడెంట్. వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఇంకా ప్రత్యర్థుల ఇవి రాలేదా సార్? అంటే బరిలోకి వచ్చారా? ఇంకా జరుగుతున్నాయి కార్యక్రమాలు? వాళ్ళు జరుగుతున్నాయి, వాళ్ళు స్లోగా వాళ్ళు. కానీ వాళ్ళకి పెద్ద సవాలే. మిమ్మల్ని చెప్పాలంటే ఏమంటారు? ఏం వేలెత్తి చూపిస్తారు? ఏం అనలేరు. మీకుండే క్లీన్ రికార్డుకి అండ్ ప్రతి ఇంట్లో మీకుండే పరిచయాలకి ఇక్కడ చాలా కష్టతరమైన ఇదే వాళ్ళకి. సో మొత్తానికి ఎన్ని గెలుస్తారని మీరు భావిస్తున్నారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఈసారి? అంటే డెఫినెట్గా 140కి తగ్గవని చెప్పి నా ఉద్దేశం మేడం. అది 140కి తగ్గవు. అండ్ అలాగే పార్లమెంట్ స్థానాల్లో కూడా మీ పట్టేమిటో మీ బలం ఏంటో చూపించడానికి సిద్ధం. ఆల్మోస్ట్ 25 గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉంది పార్లమెంట్ అయితే. రైట్ సార్. కుమారులు ఇద్దరు డాక్టర్లు. ఎస్ మేడం. అండ్ ఇవాళ ఈ హాస్పిటల్ కూడా వారే నడిపించడానికి సిద్ధం అవుతున్నారు. ఒకవేళ మీరు బిజీ అయిపోతే పార్లమెంట్ సభ్యులుగా అలా మరి జనంలో ఉంటారా మరి వైద్యులుగా? కాలం నిర్ణయిస్తుంది మేడం. కాలం నిర్ణయిస్తుంది. ఏదైనా ప్రజాసేవే కదా, ప్రజాసేవే అటు కాబట్టి ఇటు ఇంకా పెద్ద పెద్ద ప్రణాళికల ద్వారా మేబీ అప్పుడే అదే అనిపించింది. మామూలుగా అందరూ ఫిల్మ్ యాక్టర్లు కొంచెం తళుక్కులు ఇలాంటి ఉండే వ్యక్తుల్ని ఫ్లాషీ గ్లామర్ పబ్లిక్ ఇమేజ్ కంటే కూడా మీ విద్యకి, మీ విధేయతకి, మీ అనుభవానికి, విలువలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి మిమ్మల్ని బరిలోకి తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నేను నో చెప్పడానికి వెళ్ళాను. అదే వెళ్తే ఈ కన్విన్స్డ్ మీ, ఈ స్పోక్ వెరీ నైస్లీ. వీ స్పెండ్ 20 minutes, ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 minutes. వెరీ అఫెక్షనేట్ మీటింగ్. ఈ కన్విన్స్డ్ మీ, మంచి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, ప్రొఫెషనల్స్ ఉండాలి. మీ పిల్లలు సెటిల్ అయ్యారు కదా, మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అని అడిగారు. సో నేను డిసైడ్ చేసుకున్నా. అప్పుడు కూడా ఎస్ అని చెప్పి రాలా, బయటకు వచ్చేసాను. ఓకే సార్ అని చెప్పి వచ్చేసాను. కానీ బట్ ఆయన నన్ను పర్మిషన్ లేకుండానే ఈ డిక్లేర్డ్ యాజ్ ఎ క్యాండిడేట్. అదే మీటింగ్లో వినపడితే అప్పుడు తెలిసిందని ఫైనలీ. సో బట్ ఇంత టఫ్ రేస్లో ఇంత హాట్ సీట్కి మిమ్మల్ని ఎంపిక చేయడం అంటే దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ జర్నీ యాజ్ అ డాక్టర్ సార్. And it speaks of Jagannath Reddy's honesty in selecting the candidates. అది దట్ ఈస్ ఆల్సో ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. అది ఎందుకంటే ఈసారి అందరికీ అసలు
మా మాస్ భాషలో చెప్పాలంటే ఫ్యూజ్ ఎగిరిపోయింది అంటారు, యా ఫ్యూజ్ ఉడిగే అంటారు హిందీ యా హైదరాబాద్. యా 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 ఎందుకంటే అసలు ఏమిటి అసలు అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడి నుంచో అంటే రత్నాలు లాంటి క్యాండిడేట్లు వాళ్ళు మళ్ళీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఒక్కొక్క వ్యక్తికి. ఇప్పుడు నేను రాష్ట్రంలో ఇద్దరు ఫేమస్ డాక్టర్స్ని బరిలో ఉంచారు ఎంపీస్గా. చంద్రశేఖరరావు గారు ఉన్నారు, అవును, వేరే సర్జికల్ ఆంకాలజిస్ట్. ఆయన నాకన్నా సౌమ్యులు అనుకుంటా ఐ థింక్. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చూస్తున్నారు, మంచి వాళ్ళని నిలబెట్టాలి, మంచి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అనేది భావం. పరిశ్రమలు పెట్టేసి షెల్ కంపెనీలు పెట్టేసి డబ్బులు దోచేసుకుని బ్యాంక్ ఇనామం పెట్టిన వాళ్ళకి ఇచ్చారు ప్రతిపక్షాలు వాళ్ళు. మీరు చూడండి, నేను అబద్ధం చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చూస్తారు, హానెస్టీ, క్లీన్గా ఉండాలి, వాళ్ళు వస్తే మంచి జరుగుతుంది ప్రజలకి. అవును, ఆ సెలక్షన్లోనే ఆయన హానెస్టీ, సిన్సియారిటీ తెలుస్తుంది. మిమ్మల్ని సిటీ ఇన్ఛార్జ్గా వేసినప్పుడు మధ్యలో మీరు సిటీకి వెళ్తారా అని కూడా కొంతమంది అనుకున్నారు. బట్ మీరు నిస్వార్థంగా అంటే ఆ టైంలో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా పనిచేసి ఏది జరిగితే అది జరగని వదిలేశారు. అంతే మేడం. ఇలా నిర్ణయం అయింది. అంటే నేను ఒకటి ఎనీ జాబ్, నాకు ఏ జాబ్ ఇచ్చినా కూడా సిన్సియర్గా చేయడం అలవాటు, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ప్రొఫెషన్. సో ఆయన పిలిచారు కాబట్టి ఆయన చెప్పారు ముందులోనే, మీరు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కంటెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఆ రోజే వెళ్ళిన రోజునే చెప్పారు ఆయన. సో నాకు ఇచ్చినా ఆనందం, ఇవ్వకపోయినా ఆనందం. ఎంత ఐ ఆమ్ హ్యావింగ్ మై ఓన్ ప్రొఫెషన్. అంతే. నేను భగవద్గీత బాగా చదువుతాను, అలా విధంగా బైబిల్, ఖురాన్ కూడా చదువుతాను. సో నాకు బ్యాలెన్స్డ్ మైండ్ ఉంది ఎప్పుడు కూడా. ఎలా సార్ అంటే బైబిల్ ఖురాన్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా మై మదర్ ఈజ్ వెరీ ఆర్థోడాక్స్ హిందూ. మై మదర్ ఈజ్ వెరీ ఆర్థోడాక్స్ హిందూ. 8th క్లాస్లోనే నేను భగవద్గీత చదివాను మొత్తం. సో ఖురాన్ అండ్ బైబిల్ తర్వాత మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు అందులో ఏముంది, సో మెనీ పీపుల్ ఇంటరాక్ట్ విత్ సో మెనీ పీపుల్ కదా, ఏముంది అసలు ఏముంది, ముస్లిమ్స్ ఖురాన్ గురించి చెప్తుంటే వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ అని చదివాను. తర్వాత బైబిల్ చదివాను. సో అంటే అన్నీ ఒకటే, డిఫరెంట్ వేస్ ఆఫ్ రీచింగ్ ద గాడ్, ఆల్ ఆర్. సో యాజ్ ఏ ఆర్థోడాక్స్ ఉంది, మా మదర్ ఇన్సిస్టెడ్ మీ టు రీడ్ ది భగవద్గీత. అంటే అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా, అర్థం తెలియకపోయినా కూడా సాంస్క్రిట్ నేర్చుకుని భగవద్గీత చదివాను. సో ఎప్పుడైతే ఈ భగవద్గీత కానీ మత గ్రంథాల వల్ల కొంత స్టెబిలిటీ వస్తుంది. అంటే డిప్రెషను, వన్ థింగ్, డూ యువర్ వర్క్ సిన్సియర్లీ వాట్ ఎవర్ ఇట్ మే బీ. రైట్. డోంట్ ఎలివేట్ అట్ సక్సెస్, నాట్ డిప్రెస్ అట్ ద ఫెయిల్యూర్. స్థితప్రజ్ఞత, దట్ ఈస్ ది వే ఆఫ్ గాడ్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, డెఫినెట్లీ యూ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్ బై ది గాడ్. అంతే. అది భగవద్గీతలో సారాంశం. అది ఎనీ మత గ్రంథం మనం చేయాల్సిన పని సిన్సియర్గా చేయడం, లీవ్ ద రిజల్ట్ టు ద గాడ్, డోంట్ డిప్రెస్ అట్ ద ఫెయిల్యూర్ ఆర్ నాట్ ఎలివేట్ అట్ ద సక్సెస్. అదే ఫిలాసఫీతో మీరు, యువర్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ యూ. దట్ ఈస్ మై ఫిలాసఫీ. గొప్పగా ఉంది సార్ చాలా మీ లైఫ్ గురించి. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు బరిలోకి దిగిన ఈ స్పిరిటెడ్నెస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మీరు అన్నట్టుగా యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ ఓన్లీ టు గెయిన్. అది. సో ఒక్క విషయం సార్, బిఫోర్ వి కన్క్లూడ్, మీకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటి చెప్పండి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించారు, ఎంత డబ్బులున్నా ఏంటి తినేది అదే అన్నం, అదే ఎగ్జాక్ట్లీ అవే బట్టలు వేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒక పాయింట్ అయ్యాక మీరు అన్నది చాలా మంచి పాయింట్. ఎందుకంటే అందరూ మిస్ అయ్యేది లాజిక్ అదే. ఈ రాజమండ్రి సంపాదించేయాలి, వైజాగ్ సంపాదించాలి, ఏం చేసుకుంటాం, వాట్ ఎల్స్? ఒక ఇంట్లోనే ఉండగలుగుతాం కదా, ఉండలేం కదా. ఒక టైంకి ఒక జతే బట్టలు కదా. ఆ లాజిక్ అందరూ మిస్ అయిపోతున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అవును. ఈ కష్టాలకు కారణం ఏంటంటే ఈ కోరికలే. ఇలాంటి కోరికలు ఉంటే అంటే అదే తృప్తినివ్వకపోగా ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. సో మీరు అంటే ట్రూగా మీకు సంతోషం ఇచ్చే విషయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ పేషెంట్ వచ్చి, ఒక పేషెంట్కి నయం అయిపోయిందనా? ఎగ్జాక్ట్గా యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ ఫర్ ద లాస్ట్ 25 years వాళ్ళ మొహంలో హ్యాపీనెస్ చూస్తే నాకు అది ఆనందం. సపోజ్ నేను ఇప్పుడు డోర్కి వెళ్తున్నాను, మీ వల్ల బతికానండి, మా అబ్బాయి మీ వల్ల బతికించారు, సంథింగ్ దట్ టచెస్ మీ అలాట్. అంటే నిజంగా నేను చేశాను కాదు, అది భగవంతుడు నాతో చేయించాడని అనుకుంటాను తప్ప నాకు గ్రేట్ అని నేను ఎప్పుడు అనుకోను. సో దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి చేస్తాడు. రైట్. వాళ్ళు పూజలు చేస్తుంటారు, ఏదో నా ద్వారా జరిగింది తప్ప నేనేదో గొప్పవాడిని నేను ఎప్పుడు అనుకోను. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం మాకు.
అలాగే మీ ఈ ఎన్నికల బరిలో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ చూస్తూ ఉంటాం, మీ ప్రచార శైలి ఏ విధంగా ఉందని చెప్పి. థ్యాంక్ యూ మేడం. ఇక ప్రతిపక్షాలు కూడా బరిలోకి వచ్చాక కూడా మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు అడిగి ఇంకో సందర్భంలో మిమ్మల్ని పలకరిస్తాం తప్పకుండా మీరు ప్రచారంలో ఉన్నప్పుడు. బట్ ఫర్ నౌ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అంటే టైం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అది విషయం. రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కైవసం చేసుకోబోతున్నారా? మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ప్రస్తుతానికి సైనింగ్ ఆఫ్ ఆన్ ఐ డ్రీమ్.